హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి. నాగార్జున గారు, బిగ్ బాస్ టీం అందరూ కలిపి మాస్క్ మ్యాన్ హరీష్ గారిని జాకీలు కప్పీలు పెట్టి ఎంత ఎత్తు లేపినా సరే నో 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 కిందకి దిగిపోయాడండి. నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో మాస్క్ మ్యాన్ హరీష్ గారికి చాలా చాలా పాజిటివ్ ఎపిసోడు. మాస్క్ మ్యాన్ హరీష్ గారి వల్ల సంజనా గల్రాని గారికి చాలా నెగిటివ్ ఎపిసోడ్. అవును, అదెందుకనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ రెండు విషయాలండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. మన 1 వీక్ బట్టి మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు వంటగదిలోనే ఉన్నాడు. కెమెరాలన్నీ కూడా వంటగది చుట్టే తిరిగాయి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు అందరికీ కూడా కుకింగ్ విత్ స్మైలింగ్ అని చెప్పేసి అందరికీ కూడా ఏది కావాలంటే అది వండి పెట్టాడు. ఎవరికి ఆమ్లెట్లు కావాలా, ఆమ్లెట్ వేసేస్తాను స్పాట్లో అని చెప్పి ఆమ్లెట్లు వేసాడు, అట్లు వేసాడు. ఏది కావాలంటే అది వండి పెట్టాడు. ఎక్కడా కూడా అసలు చిరాకు పడలేదు. ఈ విషయం హౌస్ మొత్తానికి తెలుసు. అసిస్టెంట్ ఎవరో తెలుసా? మన దమ్ము శ్రీజ గారు. ఆవిడికి తెలుసు, ఓకే మారుతున్నాడ్రా, అహంకారం కొద్ది దిగుతుందిరా, తలపొగర కొద్ది దిగుతుందిరా అని అందరూ అనుకుంటున్నారు. నెక్స్ట్ నామినేషన్లోని మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి ఓట్లు తక్కువ పడతాయి. ఎందుకంటే అతనికి బ్యాడ్గా పోర్ట్రేట్ చేసేది ఏది లేదు. అంతా కూడా కుకింగ్ సెక్షన్ కాబట్టి ఎవరికి ఏది కావాలో వండి పెడుతున్నాడు కాబట్టి ఇతను మారాడరా బాబో అని చెప్పి అందరూ అనుకునే మూమెంట్లో నిన్నటి ఎపిసోడ్ మలుపు తిప్పిసిందండి. అది కూడా సంజనా గల్రాని గారు మలుపు తిప్పనందుకు చూశారు. ఇదేంటి అంత కష్టపడి ఉన్నా సరే సంజు మాత గారు ఎందుకు అలాగన్నారు? నేను హైజీనిక్గా లేనా? నేను షర్ట్లు మార్చట్లేదా? నాకు ఏలు తెగింది కదా, దానికి గుడ్డ చుట్టుకున్నాను. అందరికీ కూడా కుకింగ్ విత్ స్మైలింగే కదా, ఎవరికి ఏది కావాలో వండి పెడుతున్నాను కదా, ఎందుకు ఇవిడు ఇలాగన్నది అని చెప్పేసి బాధపడి ఇమాన్యుయల్ గారి దగ్గర బాధపడి భరణి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి సార్ అలాగన్నది ఆ అమ్మాయి, నిజంగా చాలా బాధ వేస్తుంది సార్ అని చెప్పేసి బాధపడి ఉంటే నిజంగా అతనికి పాజిటివ్ ఎపిసోడ్ అవ్వను. అలాగ అనలేదు మనోడు, అలాగ అనలేదు. ఈవిడేమన్నా తెలుసా? నాగార్జున గారు మాస్క్ మ్యాన్ హరీష్ గారు నెగిటివ్లు ఏంటి పాజిటివ్లు ఏంటి అని అడిగితే అంతా నెగిటివే సార్, ఏమీ లేదు సార్, అంతా నెగిటివే సార్, ఇతను పక్కన ఉంటే చాలు సార్ నెగిటివ్ ఆరా వచ్చేస్తుంది సార్, ఇతను హైజీనిక్గా ఉండట్లేదు సార్, వంట ఏంచి ఒకే షర్ట్తో చేస్తున్నాడు సార్, అదంతా కూడా పడుతుంది సార్ దాంట్లోనే, ఇతను చూస్తే నాకు చిరాకు వచ్చేస్తుంది సార్, ఇతను చూస్తే మెంటల్ వచ్చేస్తుంది సార్ అంటారు ఇవిడ. ఆ మాటకి మనోడు సైలెంట్గా ఉండాలి. అది నేను చెప్తున్నాను. ఏంటి ఇవిడ ఎలాగన్నది బాధపడాలి. బాధపడి ఇద్దరు ముగ్గురికి వెళ్ళి ఆ బాధ వ్యక్తపరుచుకోవాలి. దమ్ము శ్రీజ గారు ఏంటండి ఎలాగనిసింది ఆవిడ, నేను అందరితోనే బాగా ఇంకెంత అండి మంచిగా ఉండాలి, నా 100 దోలు తగ్గించుకున్నాను. ఆవిడ్ని రెడ్డ పిక్కలు వచ్చాయని చెప్పేసి ఎందుకు ఎలిమినేట్ చేశానో మీ అందరికీ తెలుసా అండి? ఆవిడ ఎక్కువగా దొంగతనాలు చేస్తుంది. ఆ దొంగతనాలు ఇంట్లో పని చెయ్యవు, ఆవిడ వస్తుందని నాకు తెలుసు. ఆవిడ ఆ విధంగా తీసుకోకుండా నా మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాగార్జున ముందు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ షో, ఇది ఇంటర్నేషనల్ షో, ఇది అందరూ చూస్తారు, రేపు పొద్దున నేను ఎలా బ్యాడ్ పోర్ట్రేట్గా అవుతాను అందరికీ కూడా అని చెప్పి బాధపడాలి అతను. అది నేను చెప్తున్న పాయింట్. మనకి ఎపిసోడ్ మధ్యలో చిన్న బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత సుమన్ శెట్టి గారు అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, మనకి చూసారా ఎంత వండానో, ఆవిడ చూసారా నాకు ఏ బిరుదులు ఇచ్చిందో, ఆవిడ ఏం తింటుంది మరి, పెంట తింటుందా? పెంట అంటే ఇక్కడ 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధాలుగా అర్థం చేసుకోవచ్చో మీకు తెలుసు. ఆ మాట అనకూడదు. రేపు పొద్దున నాగార్జున గారు ఇది అడిగినా సరే అన్నం తింటుందా పెంట తింటుందా నువ్వెందుకు అన్నావంటే, సార్ అది కూడా నేను వేరే యాంగిల్లో అన్నాను సార్ అంటాడు ఇతను. అక్కడ సంజనా గల్రానికి అన్నప్పుడు ఇతను రియాక్ట్ అవ్వకూడదు. మీకు అర్థమవుతుంది నా పాయింట్? సంజనా గల్రానికి అన్నారు రియాక్ట్ అవ్వ, సైలెంట్గా ఉండి నామినేషన్లో కూడా సైలెంట్గా, మేడం అది కాదండి నేను కష్టపడైతే ఉండాను, మీకు అలాగ అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ అండి అని ఉంటే మాస్క్ మ్యాన్ హరీష్ ఇక్కడికే వెళ్ళిపోను. అలాగ అనలేదు. అదే చెప్తున్నాను కదా, ఇతనిలోని కోపం అహంకారం తగ్గిద్దామని చెప్పేసి బిగ్ బాస్ టీం ఎంత ప్రయత్నిస్తున్నా సరే లేదు. నేను పట్టుకునే కుందేలికి 3 కాళ్ళు అంటగా ఉంటుంది. లెగుస్తున్నావు పైకి, నీ వ్యక్తిత్వాన్ని 2 కన్నీటి బొట్లు కాల్చినా సరే 2 కన్నీటి బొట్లు అని అన్నా సరే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎందుకంటే పబ్లిక్ ఇదంతా చూశారు. ఇప్పుడు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా అని ఆ మాట ఏదైతే మాట్లాడావో మొత్తం దిగిపోయావు. ఈవిడ మాట్లాడింది 100% కాదు 1000% తప్పు. నువ్వు అలా మాట్లాడకుండా ఉండవలసింది, అలా రియాక్ట్ అవ్వకుండా ఉండవలసింది. అది నా పాయింట్. ఇప్పుడు చూడండి మొత్తం ఎలాగైపోతుంది, రేపు నామినేషన్లో మొత్తం అందరూ కూడా మాస్క్ మ్యాన్ వేసి గుద్దేస్తారు ఆ ఓటు. ఎందుకు తెలుసా?
మనకి ఆ బ్రేక్ టైంలోని తనుజ గారు వచ్చేసి సార్ టీ పెట్టండి సార్ అంటే లేదండి నేను టీ అది పెట్టండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఓకేనా, నా చేతులు హైజీనిక్గా లేవు కదా, నా డ్రెస్ ఒకే డ్రెస్ ఉంది కదా, లేదండి ప్లీజ్ అండి వద్దండి అంటే ఇంకా తనూజ గారు మాస్క్ మ్యాన్ హరీష్ గారు మీరు అలా మాట్లాడకూడదండి ప్లీజ్ అండి, మీరు ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మీరు ఏంటండి ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరు ఎందుకంటే అలా బిహేవ్ చేస్తున్నారంటే అంటే వీళ్ళ మనసులో ఏముంది, మాస్క్ మ్యాన్ హరీష్ గారు బాగానే వండుతున్నారు, చాలా రుచిగా వండుతున్నారు, హైజీనిక్గా వండుతున్నారు అని చెప్పి తెలుసు వీళ్ళకి, మళ్ళీ ఈ కాఫీ టీ చేయలేదు అనే కారణం చేత అందరూ గుద్దేస్తారు ఓట్లు. ఇక్కడ చూడండి చెడ్డోడు అయిపోయే లేదా, నేను అదే అంటున్నాను, మాస్క్ మ్యాన్ హరీష్ గారు హృదయాలను గెలుచుకోవట్లేదు, అందరూ వన్ సైడ్ అయిపోయారు, సెలబ్రిటీస్ వన్ సైడ్ అయిపోయారు, కామనర్స్ వన్ సైడ్ అయిపోయారు, ఇతను అక్కడ వన్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు సంజు మాత ఉంది అంతే, వీళ్ళందరికీ హెడ్గా సంజు మాత ఉంది, ఇతను సపరేట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. చాలా చాలా పాజిటివ్ ఎపిసోడ్ అండి, చాలా పాజిటివ్, మొత్తం చెడగొట్టేసుకున్నాడు అతను. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ కామెంట్ అయితే కింద ఖచ్చితంగా అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో కలుసుకుందండి. బాయ్.